ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎందుకు బ్రతుకున్నామనేది ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అనేక పర్యాయములు అనుకుంటూ ఉంటాం, మనం చేస్తున్న ప్రార్థనల బట్టి కానీ, లేక మనకు కలిగినటువంటి హోదాను బట్టి కానీ, లేదు మనమిస్తున్నటువంటి కానుకలను బట్టి దేవుడు మనల్ని మృతులలో చేర్చకుండా సజీవులుగా ఉంచాడు అని అనుకుంటూ ఉంటారు కొందరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను బ్రతికించేది నువ్విచ్చే కానుక కాదు, నువ్వు చేస్తున్నటువంటి పని కాదు, నీకు కలిగినటువంటి హోదాను కాదు, నువ్వు చేసేటటువంటి భక్తి కాదు. మరి ఏమిటి? దేనివల్ల నేను బ్రతుకుతూ ఉన్నాను, దేనివల్ల నేను ఈరోజు సజీవుడిగా ఉన్నాను అంటే దానికి ఒకే ఒక మాట మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మహాప్రేమ చేత మనము బ్రతుకుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అక్కడ పైన రాయబడుతూ ఉంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మనం చేస్తున్నటువంటి పాపములను బట్టి, లేక మనం చేస్తున్నటువంటి అపరాధములను బట్టి దేవుడు గనుక నేను ఈయన మొత్తాలి అని అనుకున్నాడంటే అందరూ వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని యొక్క మహా ప్రేమ మనలను బ్రతికిస్తుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. ఆయన మనల్ని కనికరిస్తున్నాడు గనుక ఈరోజు జీవిస్తున్నాం అనే విషయాన్ని వాక్యం వింటున్న బిడ్డలందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమను నిర్లక్ష్యపరచకుండా, దేవుని చూపిస్తున్నటువంటి కనికరమును వృధా చేయకుండా తిరిగి ఆయన్ని ప్రేమించేటటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. మరి అలాగంటే మీరు అంటారు, మరి నేను చేస్తున్న ప్రార్థన బట్టి బ్రతకడం లేదంటున్నారండి. మరి ఇంక ప్రార్థన ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలంటే నీకు ఏది ఇష్టమో అడగాలన్నారు. ప్రార్థన అంటే అడగడమే. నువ్వు దేవునికి స్తుతి ఇవ్వడమే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. మరి కానుక ఎందుకు ఇవ్వాలి? కానుక ద్వారా బ్రతకడం లేదు కదా అని మీరు అనొచ్చు. కానుక ఎందుకు ఇవ్వాలంటే దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు దేవుడు అది తీసుకుని మరలా నీకు ఆశీర్వాదాన్నే అనుగ్రహిస్తున్నాడు తప్ప దేవుడిని లంచగొండు అని ముద్రేయడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇచ్చేది ఎందుకంటే కృతజ్ఞతగా, ప్రభువా ఇది నాకు ఇచ్చేవు, అందుని బట్టి నీకే స్తోత్రం. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అంటే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను దర్శించు నాయనా అని చెప్పేసి. ఈనాడు ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే మనం ఎంతసేపు అడగడమే. థ్యాంక్ యూ ప్రభువా అని చెప్పి ప్రార్థనలే, నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడమే. ఆయన ఎందుకు బ్రతికిస్తున్నాడంటే ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికిస్తున్నాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు మనం బ్రతికి ఉన్నామనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను నిర్లక్ష్యం చేసి ఇంకా రక్షణ కార్యాన్ని వ్యర్థం చేసుకుంటూ టైం ఉందా కదా అని నిర్లక్ష్యపరిస్తే మీకు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాను. మరణము అనేది ఎప్పుడు ఎలాగో సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. కనుక
దేవునితో నీ ఉండడానికి రక్షణ అనేది ఒక లింకు కాబట్టి ఆ యొక్క సంబంధమును మనం కలిగి ఉండాలని దేవుని సేవకుని మీ అందరికీ తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రములనైనా, నిజమే నీ కృపచేత నీ ప్రేమ చేత మేము బ్రతికి ఉన్నాం నాయన. నువ్వు గనుక మా ఎడల ప్రేమ చూపించకపోతే మేము నిన్నటి వారమే కానీ ఈరోజు వారము కాదు. అటువంటి నీ ప్రేమను మేము నిర్లక్ష్యము చేయకుండా నీతో కలిసి నడవడానికి సహాయమును దయచేయండి. నీ ప్రేమను ప్రభువా వ్యర్థం చేయకుండా రక్షణ భాగ్యంలో నడవడానికి కూడా కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.